అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి మొన్ననే రీసెంట్‌గా 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. రంగనాథ్ రెడ్డి గారి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో. సో, మరి ఎంతో సంతోషించదగ్గ విషయం కదూ ఇది. ఆషామాషి కాదండి. 193 మెంబర్స్ మాస్టర్స్‌తో మనం కలిసి ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎంతెంతో విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. సో, ఒక్కొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్క జ్ఞానం అద్భుతం. అండ్ ఇంకొకటేంటంటే, ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా. ఏ కంప్లీట్ మ్యాన్ అయితే అందించారో, మీ శ్వాసే మీ గురువు అంటూ, సో, అందరిని గురువులుగా తీర్చిదిద్దారు ఈ కంప్లీట్ మ్యాన్. అది ఎలా తీర్చిదిద్దబడ్డారంటే, మనం మాస్టర్స్ అంటే ఎవరైతే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నామో, సో, వారు ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు. మరి ఏ గురువును పట్టుకొని వారు ఇంతలా తీర్చిదిద్దబడ్డారు. ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారండి పిరమిడ్ మాస్టర్స్. సో, ఆషామాషి కాదు. అలాగే వారి జీవితాల్ని వారెంత ఆనందంగా తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇంత మార్పుని తీసుకొచ్చింది ధ్యానం. సో, మరి ఇవాళ కూడా అంతటి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు సురేఖ మేడం గారు ప్రొద్దుటూరు నుండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ మేడం. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. యెస్. థాంక్ యూ. ద కంప్లీట్ మ్యాన్ అనే దానిలో మరి నాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి పత్రిజీ ఫిలిం వారికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఎంతో చక్కగా మరి మనకు ధ్యానం ద్వారా ఎన్నో రకాలుగా నేర్చుకోగలగడానికి ధ్యానం, చూసిన దాన్ని అవగాహన చేసుకోవడానికి ధ్యానం. మరి ఫస్ట్ ధ్యానం అనేది ఏంటి అని అనుకున్నాను. ధ్యానం అంటే ఇష్టం లేకుండానే అడుగుపెట్టిన తర్వాతనే ధ్యానం అంటే ఏంటో అనేది అర్థమయ్యింది నాకు. ఏ మెడిసిన్ అవసరమో, లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూనో, లేకపోతే మానసిక ఇష్యూనో, లేక ఫైనాన్షియల్ ఇష్యూనో, ఇవన్నీ ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడే ఇందులో అడుగు పెట్టాను. మరి ఇందులో వచ్చిన తర్వాత నేను పత్రి సార్‌ని 8 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం చూసాను సార్‌ని చూసినప్పుడు అందరూ కూర్చొనున్నారు సార్‌తో పాటు. నేను ఫస్ట్ టైమ్ సార్ పక్కన ఆనుకొని కూర్చొనేసినాను. నాకసలు ఏమీ అనిపించలేదు. ఏ భయం కానీ, ఏ టెన్షన్ కానీ ఏది అనిపించలేదు. అందరూ పాటలు పాడుతున్నారు. ఎప్పుడూ వినలేదు పాటలు కూడా నేను. కానీ సార్‌తో పాటు పాటలు పాడటం మొదలుపెట్టాను. అయిపోయింది. నాకు నేను చెక్ చేసుకుంటున్నా. ఎలా పాడుతున్నాను నేను అనుకుంటున్నాను. సార్ ఇలా నా పక్క తిరిగి చూస్తున్నారు. సో, ఓకే. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా పక్కకొచ్చాను. సార్ అడిగారు. "ఏంటి?" అన్నారు. ఇలా కనుసైగతో అన్నారు. మాట్లాడలేదు. ఏమీ చేయలేదు. ఒక్క సైగతోన అంతే. అనుకున్నాను. ఏంటి అన్నప్పుడు నాకొక క్వెషన్ ఉండింది. ఫస్ట్ ఇందులో అడుగు పెట్టడానికి కారణమే అది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? అనే క్వెషన్ అండి నాకు. డైరెక్ట్‌గా అడిగేసాను సార్‌ని. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి అని అడిగాను. ఇలా పైకి కిందకి చూసేసి సార్ అటుపక్క తిరిగి వేరే వాళ్ళని పలకరించారు. నాకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత అర్థమైందండి. సార్ ఎందుకు అలా చేశారు? అంటే నీకు నువ్వుగా తెలుసుకోగలవు. నువ్వు ఇంకొకరు చెప్పేది కాదు. అది ఎవరికి వాళ్ళే తెలుసుకుంటేనే అర్థమవుతుంది అనే సత్యం నాకు అర్థమైందండి. నా యొక్క సాధన ద్వారా అప్పుడు నాకది అర్థమైంది సార్‌ని చూసిన తర్వాత. ఆ తర్వాత ఇక సార్‌ని దగ్గరికి పోయి అడిగాననమాట. మాకు నేర్పించిన మేడం చంద్రకళ మేడం గారు. మరి మేడం గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను నేను. మరి మేడం గారు "నీవు ఇంకొక జన్మ ఎత్తాల్సిందేను" అన్నారు. అనగానే నాకు ఈ జన్మ చివరిది చేసుకోవాలా అననే ఒక తపన ఉండేది. నేను పత్రి సార్‌ని అడిగాను. "నువ్వు ప్రచారం చేసేందుకు రాలేదు" అని మేడం గారు చెప్పారు. అని నేను పత్రి సార్‌ని అడిగిన. డైరెక్ట్‌గా పోయి సార్ పక్కన కూర్చొనేసి చెవులో ఒక జోరీగలాగా వాగుతూ ఉన్నా. అన్ని అనుభవాలు. అంటే మెడిటేషన్‌లో రాకముందే థర్డ్ ఐ విజన్స్ ఉండినాయి. ఫిజికల్ ఐస్‌కే గత జన్మ కర్మలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉండినాయి. మాస్టర్స్‌ని చూసేదాన్ని అన్నీ ఉన్నాయి. కానీ తెలియదు. దాని వాల్యూ తెలీదు.
కానీ సార్‌తో ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను. సార్ వింటూ ఉన్నారు. సార్‌ని అడిగాను. సార్ నేను క్లాసెస్ చెప్పడానికి రాలేదా? నేను ధ్యాన ప్రచారం చేయడానికి రాలేదా? నేను చెయ్యలేనా? మరి ఈ జన్మలో నేను చెయ్యలేనా? ఇలాగే అడిగాను నేను. అడిగితే సారు "ఓసి పిచ్చిదానా! నువ్వు జన్మంతా చేసేది అదేనో" అనన్నారు. అంటే అవునా అనుకున్నాను. కానీ నోట్లో మాట అక్షరం ముక్క రాదు. అడిగేంత వరకు ఒకటైతే, అడిగిన తర్వాత ఇంకొకటి అనిపించేది నాకు. అలా సారు ఆ మాట చెప్పిన తర్వాత, ఆయన ఇలాగే చెప్తారులే అని అనుకున్నాను. తర్వాత నా లోపల నుండి 200 పద్యాలొచ్చాయండి. ఆ 200 పద్యాలు నేను క్లాస్ అంటే అందరూ ఒక 1 అవర్ మెడిటేషన్ చేసేవాళ్ళం ఊర్లోన. ఇంట్లో. వాళ్ళకు మెడిటేషన్ వాళ్ళతో పాటు నేను చేస్తూ రాసేదాన్ని పద్యాలు. లేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, "అరే! ఇంత బాగా చెప్తున్నావే, ఇంత బాగా చెప్తున్నావే" అనన్నారు. అవునా! అనుకున్నాను. ఆ తర్వాత మేడం కూడా, "అరే! నీకు ఏమీ రాదు. అలాంటిది ఇంత బాగా నువ్వు చెప్పగలుగుతున్నావు. ఇవి రాయాలి. ఇవి సార్‌కి చూయించాలి" అన్నారు. సరే అని 2007లో మేలో కొడైకెనాల్ ట్రెక్కింగ్ వచ్చినదండి. బుద్ధ పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు. ట్రెక్కింగ్‌కెళ్ళాము. అక్కడ నేను సార్‌కి చూపించాను. మా వారు, నేను, పిల్లలు. నాకు చిన్న పిల్లలుండిన్నారు ఆ టైంలో. సో, అక్కడ మా వారుండి, "అసలు ఈమెకి ఏమీ రాదు. పెద్దగా చదవను లేదు. ఎలా రాసింది సార్?" అని అడిగారు. అంటే సార్ ఒకే మాట చెప్పారు. "వాల్మీకికి ఏమీ రాదయ్యా! మరి ఎలా రాసాడు అతను రామాయణం?" అనన్నారు. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి. ఫస్టు చెప్పినప్పుడు అర్థం కాలేదు. నువ్వు ప్రచారం చేసేందుకొచ్చినావంటే కూడా అర్థం కాలేదు. తర్వాత అర్థం కాలేదు. క్లాసెస్ అయితే చేస్తున్నాను. నాకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. అందుకే నమ్మకం లేదు. నమ్మకం లేదు. కలలో సారు వచ్చి నాకు చెప్పేవాళ్ళు. "చాలా సూపర్‌గా చెప్పావు చూడు. చాలా బాగా చెప్తున్నావు. నువ్వు ఇలాగే కంటిన్యూ అవ్వు" అని చెప్తూ ఉన్నారు. అయినా నమ్మకం లేదు. ఇంకా నాకేం రాదు, ఏం రాదు, ఏం రాదు అని అనుకుంటూ ఉండిన్నాను. అనుకుంటూ ఉన్న సమయంలో మా అమ్మ వాళ్ళది చిన్న విలేజ్ అండి. అక్కడికి నేను పిల్లల హాలిడేస్‌కని వెళ్ళినప్పుడు, ఆ ఊర్లో మంచిగా అందరికి క్లాసెస్ చెప్పడము, చాలా మందిని తీసుకొని రావడం మెడిటేషన్‌లోకి జరిగింది. తర్వాత పక్కన డోన్ అన్నమాట. డోన్‌లో సారొస్తున్నారు. వాళ్ళు అందరిని కూడా తీసుకొని వెళ్ళాను నేనక్కడికి. వెళ్తే సార్ అందరిని కూర్చోపెట్టుకొని మాట్లాడినారు. సో, పక్కనే కూర్చొనున్నాను. ఒకతనొచ్చాడు లోపలికి. వచ్చిన తర్వాత ఆహ్, ఎవరు మగవాళ్ళే రాకూడదు. ఆడవాళ్ళు మాత్రమే అన్నారు. కానీ అతన్ని మాత్రం అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత సార్ చెప్తున్నారు. డైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. "ఈ మేడం దగ్గర నువ్వు నంబర్ తీసుకో. ఈ మేడంది క్లాస్ పెట్టించు" అన్నారు. అంటే నేనిట్లా చూస్తున్నాను. ఎప్పుడు చూస్తున్నారు నన్ను? నేనెప్పుడు చెప్పాను? నాకేం రాదు కదా! అని ఇట్లా సార్ పక్క తిరిగి చెప్పానండి నేను. అనుకున్నాను మనసులో. అనుకోగానే సార్ ఇట్లా చూసి నన్ను "చాలా బాగా చెప్తుంది చూడు. అస్సలు వదలకు ఈ మేడం" అనని చెప్పారు. అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు నా ఫేస్ చూసి. ఈమె ఏం చెప్పగలదు అనేలాగా పెట్టాడు. అతను కూడా చాలా సేపటి వరకు నంబర్ తీసుకోలేదు. సారు పదే పదే చెప్పినప్పుడు అప్పుడు అతను తీసుకున్నాడు. అతని ఊరు ఎక్కడో, ఏ ఊరో, ఏంటో ఏం తెలీదు. అతనిది ఒక చిన్న విలేజ్. అని ఇంకా సారుండి అతనిది ఏ ఊరో కదా అని మనసులో అనుకున్నా నేను. అనుకుంటూనే అతని నోటితోనే చెప్పించారు. పెసరవాయి అని. అనంటే ఏంటబ్బా ఇది! ఇదెక్కడుంది బాబోయ్! అనుకున్నా. వెంటనే అండి అసలు నా మనసులో అనుకోగానే సారు వెంటనే అనేస్తున్నారు. "నంద్యాల దగ్గర ఉందిది" అనేసని. అంటే నేను నోట్లో మాట్లాడితేనే తెలుస్తుంది పక్క వాళ్ళకు. అలాంటిది నేను టెలిపతిగా చూడండి సార్‌కి ఇలా కూడా అందుతుందా? మరి ఇదేనా దైవం అంటే అని నాకప్పుడు అనిపించిందండి. సార్‌తోన అలా అనుకున్నాను. అనుకున్న తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ అప్పుడు స్టార్ట్ అయిపోయినాయి నాకు. 3 ఇయర్స్ తర్వాత నాకు స్టార్ట్ అయినాయి మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. 20 ఇయర్స్ అయిందండి నేను మెడిటేషన్‌లోకొచ్చి. అప్పుడు నేను అనుకునేదాన్ని ఏదైనా ఒక సమస్య వస్తే, ఇదే సమస్య పత్రి సార్‌కొస్తే ఏం చేసేవాడు? ఎలా తీసుకునేవాడు దీన్ని? అని క్వెషన్ వేసుకునేదాన్ని. క్వెషన్ వేసుకున్నప్పుడు నాకనిపిచ్చేదనమాట.
సారు మౌనంగా ఉంటారు. సాక్షిగా ఉంటారు. అసలేం జరుగుతోందో చూస్తూ ఉంటారు. ఇవన్నీ అనిపిచ్చేది. అనిపిచ్చి అవును కదా! ఇదే కదా నేను చేయాల్సింది అని అనుకున్నాను నేను. అనుకుని చేస్తూ వచ్చాను. కానీ ఇంకా ఎక్కువ సివియర్‌గా అయింది ఇంట్లో ప్రాబ్లమ్స్. సివియర్‌గా అవడంతో నేను ఇంట్లో భగవద్గీత క్లాసెస్ కూడా చేసేదాన్ని. ఆ టైంలో ఇంక ఏడ్చేసాను ఇంట్లో చాలా గొడవలు రావడము అలా. ఏడుపుతోనే ప్రేమ్‌నాథ్ సార్‌కి కాల్ చేశానండి. సార్ అంటే ఒకే మాటే అన్నారు. ఏమి నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు భగవద్గీత? ఏమి అందరి కోసం అనుకుంటున్నావా? నీ కోసమే చెప్పుకుంటున్నావు. ఇట్లా ఏడుస్తున్నారు ఎవరన్నా? కూర్చొని చూడు. గతం ఏం జరిగిందో చూడు అన్నా. సో, గతం చూసాను. అక్కడ సారీ చెప్పాను. సో, అయిపోయిన తర్వాత 3 మంత్స్‌కంతా కంప్లీట్ అయిపోవడము. అప్పుడు ఈ ఇదంతా కూడా జరుగుతూ ఉన్న సమయంలో ఇంటి దగ్గరికి ఒక క్లాస్ జరుగుతా ఉన్నది. 8 రోజులు. 2008లో అండి. 8 రోజులు ధ్యాన సప్తాహం అని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చి చెప్తున్నారు. ఇంట్లో మామయ్య గారు ఎలా ఉన్నారంటే పసిపిల్లోని లాంటి పరిస్థితి ఉన్నది. అతనికి అప్పుడు 80 ఇయర్స్ ఉండినాయి. ఆ టైంలో ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అతన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితిలో లేను. అప్పుడు పత్రి సార్ మాటలు అనుకున్నాను. సార్ అంటారు కదా! కుటుంబ ధర్మం తర్వాతనే స్వధర్మం అని చెప్పారు కదా! అని చెప్పేసి నేను వెళ్ళలేదు. నాకు ఇష్టమున్నా కూడా వెళ్ళలేకపోయినా. వే ఆయన వదిలిపెట్టి వెళ్ళలేను కాబట్టి. అలా అని చెప్పి రోజు క్లాస్ చెప్పే మాస్టర్స్ కూడా ఇంటికొచ్చి పలకరించేవాళ్ళు నాకు. నాకనిపించింది సారు చెప్పింది ఎంత పర్ఫెక్ట్ చూడు. మన కుటుంబ ధర్మం పాటిస్తే మనం వెళ్ళక్కర్లేదు. మాస్టర్స్ మన దగ్గరకొస్తారు. అనే దానికి ఒక చిన్న నిదర్శనమే కాకుండా 8వ రోజు పత్రి సారొచ్చారు. నేను ఉదయము అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ఈవినింగ్ క్లాస్ ఉంది. నేను వెళ్ళలేను. యాస్ట్రల్‌గా చెప్పుకుంటున్నానన్న విషయం కూడా నాకు తెలీదండి. ఊరికే నాలో నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు వెళ్ళగలనో లేదో, ఏమోలే వెళ్తే వెళ్తా లేకపోతే లేదు అనుకుంటూ వాటర్ బాటిల్‌లో వాటర్ పట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను నేను. పెట్టేసినాను కూడాను. అని అనుకున్నాను. ఈరోజు వెళ్ళలేను. పనామెను అడిగాను. "ఏమైనా ఉంటావా హెల్పింగ్‌గా? పిల్లలు ఉంటారు మా ఇంటి దగ్గర ఒక గంట సేపు" అని అడిగితే ఆవిడ కూడా లేదమ్మా నేను ఉండలేను" అని అన్నారు. సరే అని ఇవాళ ఏం చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేసుకున్నాం అన్నమాట. అస్సలుగా చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత సార్ కరెక్ట్‌గా అండి 4:00కి ఊర్లో అడుగుపెట్టారు. చంద్రకళ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. 5:00కి నాకు కాల్ చేశారు. నైట్ మీ ఇంటికొస్తున్నాను. టిఫిన్ అరేంజ్ చెయ్యి అన్నారు. అసల చాలా వండర్ అనిపించిందండి. ఎప్పుడో పూజలు చేసే టైంలో మనం చేసే పని మనం చేస్తూ ఉంటే భగవంతుడే మన ఇంటికొస్తాడు అన్న సత్యం విన్నది ఇక్కడ నాకు రుజువుగా అనిపించింది. సో, పత్రి సారయితే వచ్చారు. వచ్చిన తర్వాత సార్ పక్కన కూర్చొని ఏడుస్తూ మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నానంటే, నాకున్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడలేదు. చాలా ఇష్యూ ఉండింది అది ఆ టైంలో ఫైనాన్షియల్‌గా. ఆ ప్రాబ్లమ్ గురించి నేను మాట్లాడలేదు. నేను ఇంట్లో భగవద్గీత చెప్తున్నాను. నాకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఇంకా బాగా చెప్పాలి. ఎంత బాగా అంటే, మీ అంత బాగా చెప్పాలి నేను. లోపల మీ అంత బాగా అనుంది. ఆ వర్డ్ మాత్రం సార్‌తో చెప్పలేదు. చెప్పకుండా ఎలా చెప్పాను అంటే, క్లాసు విన్నవాళ్ళు విగ్రహారాధనను మానేసి విగ్రహాలే పక్కకు పెట్టేయాలి. అలా చెప్పగలగాలి నేను అని సార్‌కి చెప్పుకున్నానండి. ఆయన హ్మ్. 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 అంటున్నారు. తరువాత క్లాస్ చెప్పేటప్పుడు ఆయనకేదైతే నేను చెప్పానో, అదే పని జరుగుతూ వచ్చిందండి. క్లాస్ విన్న వాళ్ళంతా కూడా టోటల్‌గా పూజలు మానేయడము, ఆహ్, మెడిటేషన్‌కి రావడము. పక్కనే బాబా గుడి ఉందన్నమాట. బాబా గుడికొచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి పోకుండా మన ఇంటికొచ్చేవాళ్ళు. ధ్యానం ఇక్కడెవరో భగవద్గీత చెప్తున్నారంట కదా! అని చెప్పేసి. గుడిలో పూజారి కూడా గొడవ పెట్టుకునేవాడు. నువ్వంతా మోసం చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. సో, మనకవంతా పట్టించుకోలేదు. సో, ఇవంతా కూడా మరి ఈ స్థితిని సార్‌ని చూసినప్పుడు
సార్ యొక్క మౌనంలోనూ ఏం చేస్తారు? ఏ పరిస్థితి వచ్చినా ఏం చేస్తారు? అనేది ఒక్కటే నేను గమనించుకునేదాన్నండి. సార్ అయితే ఇలా చేసేవాళ్ళు కదా! సార్ ఇలా చేస్తారని నాకెలా తెలియాలి? నేనైతే సార్ వెంట ప్రతి క్షణం ఉండను కదా! అప్పుడు నాకు అనిపించేదన్నమాట. ధ్యానాంధ్రప్రదేశ్ బుక్స్ వచ్చేవి కదా! అందులో ప్రతీదీ చదివేదాన్ననమాట నేను. చదివినప్పుడు నాకు పక్కనే సారుండి మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. అలా ఉండేదండి. అలా అయిపోయిన తర్వాత ఇంకా సారు ఒకరోజు అయితే గనుక ఏం చెప్పారు అనంటే కర్తాల్లో 2014లో ఇట్లా ఒక స్టాల్‌లో ఉన్నారు. స్పిరిచ్యువల్ ఇండియా స్టాల్‌లో ఉన్నారు. స్టాల్ బయట నేనున్నాను. అంతా జనమున్నారు. లోపలికి రా అని పిలిచారు. లోపలికెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకతను కాళ్ళొత్తుతూ ఉన్నారు. నాకు కాళ్ళొత్తాలి అనిపించింది. అనిపించి మనసులో అనుకున్నాను. అతన్ని పక్కకు పంపించి కాళ్ళ మీద ఒత్తమని చెప్పాను. ఇలా కాళ్ళ మీద చేపెట్టాను. దాదాపు ఆ స్టాల్‌లో 15, 20 మంది ఉన్నారండి. ఉంటే అక్కడ సారు చెప్తున్నారు. "ఈ మేడంది ప్రొద్దుటూరు. ఈ మేడం గ్రేట్ థర్డ్ ఐ మాస్టరు" అని చెప్తున్నారు. ఆ మాట ఒక్కసారితో చెప్పి వదల్లేదు. అందరితో చెప్తున్నారు. ఒక్కొక్క మనిషిని ఇలా సైడ్‌కి తిరిగి చెప్పడము, అలా చేస్తూ ఉన్నారు. 1 మినిట్. అలా ఒక్కొక్క మనిషికి చెప్తూ ఉన్నారు. ఎందుకిలా చెప్తున్నారు? నేనేదైనా తప్పు చేస్తున్నానేమో! నేనేమో తప్పుగా ఉన్నానా? నా నేనేదైనా మార్చుకునేదుందా? మార్చుకోవడానికే సార్ అలా చెప్తున్నారా? అనేది చాలా పెద్ద క్వెషన్ ఉండేదండి. నేనైతే ఇలాగే చూస్తూ ఉన్నాను. ఏంటి ఇలా చెప్తున్నారు ఈయన అని చెప్పేసి. అనుకున్నాను. అనుకున్న తర్వాత అయిపోయింది. అయిపోయి పక్కకొచ్చేసిన తర్వాత ఇంగ ఈ క్వెషన్ నాలో తిరుగుతానే ఉందండి. ఎందుకు చెప్పినాడు సారు? ఎందుకు చెప్పినాడు? నేను నిజంగా అంత సీన్ లేదు అనేసి అనుకున్నా. అనుకున్న తర్వాత ప్రేమ్‌నాథ్ సార్ కనిపించారు. సార్‌ని అడిగాను. ఎందుకు సార్ అలా చెప్పారు అంటే, "నువ్వు నమ్మట్లేదు కదా నిన్ను నువ్వు. నీకొచ్చిన విజన్స్‌ని నమ్మడానికి సారు చెప్పారు" అనన్నారు. అంటే అప్పుడు నేను అనుకున్నాను. సరే ఇంకా చూడండి ఎలా ఉందో. ఒక చిన్న దాని నమ్మకమొస్తే ఎంత పెద్ద ఆశ పుట్టిందో నాలోన. ఎలా అనంటే థర్డ్ ఐ అన్నారు కదా! థర్డ్ ఐ మాస్టర్ అన్నారు కదా! మరి పత్రి సారు ఇలా చూడగానే వాళ్ళ గత జన్మలు చెప్పేస్తారు. ఆయనేం కళ్ళు మూసుకోరు కదా! ఆయనకేమో విజన్ కూడా మొత్తం టోటల్‌గా కళ్ళు మూసినా, తెరిచినా థర్డ్ ఐ అయితే ఓపెన్‌లోనే ఉంటుంది కదా! మరి నాకు కావాలది. అలా ఆశపడ్డానండి. ఆశపడ్డాను కానీ, నిజంగా కొన్ని చోట్ల జరిగిందండి. ఇలా చూడగానే వాళ్ళ గత జన్మలన్నీ కనిపించేవి. వాళ్ళ ఆరా కనిపించేది. వాళ్ళ ప్రవర్తన కనిపించేది. వాళ్ళ మనుషుల యొక్క తత్వం కనిపించేది. టోటల్‌గా కనిపించేదనమాట. నేను సార్‌తో చెప్పాను. "సార్ ఇలా కనిపిస్తోంది" అనంటే, సార్ "ఆహా! కాపీ కొడుతున్నావా?" అనన్నారు. అనగానే చాలా హ్యాపీ అనిపించింది. సో, మనం సార్‌ని ప్రతి నిమిషం, ప్రతి నిమిషం కాదు, క్షణ క్షణం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే, మళ్ళీ ఒక్కసారి అయిపోయిన ఫైనాన్షియల్ ఇష్యూ రెండవసారి చాలా పెద్దగా వచ్చింది. అప్పుడే పెద్దదంటే అంతకన్నా పెద్దదొచ్చింది నాకు. ఎప్పుడు నేను సార్‌ని కలిసినా, సార్ ఒక కథ చెప్పేవాళ్ళు. సహనంతో ఉండే కథ అన్నమాట అది. ఎందుకు చెప్తున్నారు సారు ఇలా? నేనున్నప్పుడే సారు మరి ఎవరి కోసం చెప్పారో, ఎందుకు చెప్పారో అనేది కాదు. నేను వింటున్నా. అంటే నేను వింటున్నాను అంటే నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అందుకే నా చెవిన పడుతోందిది అని అనిపించింది. అంటే నా పరిస్థితిని ఎప్పుడు అని క్వెషన్ ఉండిన్నదనమాట నాకు. దానికి సహనంగా ఉండు అని సార్ ఇలా చెప్తున్నారు అని నాకనిపించిందండి. అప్పుడు నాకర్థమైంది. చూడు సార్ ఎలా లోపల ఉండేది మన యొక్క భావాలకు ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ చేసిస్తున్నారు కదా! అని అనిపించింది. అయిన తర్వాత ఇంకొక్కసారి ఏమైపోయింది, మా చిన్నమ్మాయి కర్నూల్‌లోనే చదువుతోంది.
చదువుతున్న టైంలో లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎగ్జామ్స్ వచ్చాయి. అది ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అనంటే, మరి ఉండాలి. ఆ టైంలో నాకు రిలేటివ్స్ ఊర్లో లేరు. ఎవరు ఊర్లో లేరు. ఏం చేయాలి అని అనుకోలేదండి. ఇంకా అప్పటికి తెలీదనమాట పరిస్థితి. కానీ ఈ పరిస్థితి రాకముందే సార్ దగ్గరికెళ్ళినాను. సార్ ఉండేదా, మనవి ఆశ్రమాలున్నాయి. మనం ఎప్పుడైనా ఎలాగైనా మన ఆశ్రమాలలో ఉండొచ్చు. మన పిరమిడ్ ఆశ్రమాలలో ఉండొచ్చు అనన్నారు. ఎందుకు చెప్తున్నారబ్బా ఇలా అనుకున్నాను నేను. అనుకున్నాను. అప్పుడే నేను యాక్చువల్‌గా కర్నూలులో కలిసాను సార్‌ని. అప్పుడే బెంగుళూరు నుండి వచ్చారు సారు. ప్రొద్దుటూరోళ్ళందరిని బెంగుళూరులో కలిసేసొస్తున్నాను నేను అని చెప్పి, ఈ మాట నా ఫేస్ తిరిగి, నా సైడ్ తిరిగి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారీనా అనుకున్నాను. రాలేదండి. నాకు ఆ పరిస్థితే తెలీదు. ఫ్యూచర్ ఆ పరిస్థితి వస్తుందన్న విషయం తెలీదు. ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్‌కే నాకది వచ్చింది. అప్పుడు నాకర్థమైంది. ఓహో! సారు ముందుగానే తెలుసుకొని ఎంత చక్కగా చెప్తున్నారు కదా! నా కోసమయ్యి. మన ఆశ్రమాలు ఉన్నాయి. ఉపయోగించుకోవచ్చు. ఆ సమయంలో అని చెప్పి, మరి పిరమిడ్‌లోనే రూమ్స్ ఉన్నాయి. అక్కడే 3 డేస్ ఉండి, మరి ఎగ్జామ్స్ పాపకు రాయించుకునేసి మరి తీసుకెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు కూడా అలౌ చేయలేదు ఎగ్జామ్స్‌కప్పుడు ఆ టైంలో. మీరే వచ్చి రాయించుకోండి అనన్నారు. అనేసి అలా నాకు అ అసలు చూడు సారు ఎలా ఉన్నారు అనంటే, ఒక తల్లి కడుపు చూస్తుంది. ప్రతి ఒక్క బిడ్డను కూడా వాళ్ళకేం కావాలో తను ముందే సవరించి పెడుతుంది ఒక తల్లి, తండ్రి అని చెప్పి అని అనుకుంటాం కదా! అలాంటి తల్లి, తండ్రి అండి సారు. అలాగే ఎన్ని విషయాల్లో అంటే నాకు అన్ని విషయాల్లో అలా సమకూర్చారు. గురు పౌర్ణమికి ఆహ్, ఇది సదానంద యోగి దగ్గరికెళ్ళాము. వెళ్తే గనక నందవరంలోన ఆ రోజు నైట్ అందరూ కూర్చున్నారు. 10, 10:30 అయిందండి టైము. నాకు లైట్‌గా కడుపులో ఆకలవుతా ఉంది. ఈరోజు ఫుడ్ తినకూడదు. తిన్నానంటే ఊరికే మెడిటేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను మనసులో. అనుకోని తినలేదు. తినలేదు. నైట్ ఆహ్, ఆహ్, కొంచెం లైట్‌గా ఆకలి స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా అప్పుడే సారు వచ్చి కూర్చున్నారు. నేనలా వచ్చాను. వచ్చిన తర్వాత ఎవరికైనా ఆకలి అవుతూ ఉంటే ఫుడ్ ఉంది చూడండి ఇంకా. పోయి తిని రా పోండి అనన్నారు. నన్నంటే సైలెంట్ ఉన్నా. ఏం మాట్లాడలేదు నేను. నా పక్కన తిరిగి "ఏం తినరా పో. పో తిన్నావా లేదా?" అని అడిగారు. లేదు సార్ తినలేదు అంటే, "మరి అట్లే ఉంటావా? తినిపో" అనన్నారు. అంటే ఫస్ట్ సారు హింట్ ఇచ్చారు. నా కడుపును కూడా చూసారు. మరి హింట్ ఇచ్చినప్పుడు కూడా తెలుసుకోలేకపోతే, ఇంకా మూర్ఖంగా ఉన్నావు. అబ్జర్వ్ చేయట్లేదా ఇంకా? నేను ఏ ఉద్దేశ్యంతో చెప్తున్నానో? పో పిచ్చిదానా అని చెప్పినట్టుగా అనిపించిందండి. అలా మనం ఒకరి పట్ల ఎలా ఉండాలి అనేది మళ్ళీ నాకు తెలియచేశారు. ఎందుకంటే ఎలా అంటే ఇంట్లో సారున్నారు. సార్ మన ఇంట్లోనే స్టే చేసేవాళ్ళు. సారొచ్చినప్పుడు నైట్ ఉన్నారు. తాడిపత్రి వాళ్ళు వస్తూ ఉన్నారు. నాకు ఆ విషయం తెలీదు. వస్తూ ఉంటే సారుండి "ఏంటి తాడిపత్రి వాళ్ళొస్తున్నారు. వాళ్ళను ఫుడ్ అరేంజ్ చేయాలి" అనన్నారు. అదేంటి వేరే చోట క్లాస్ జరిగింది. అక్కడ మేమంతా కూడా టిఫిన్స్ చేసి వచ్చాము. సార్ కూడా "నువ్వు టిఫిన్ చేసేసి ఎళ్ళిపో. నేనిక్కడ భోంచేసి నేనొస్తానులే" అన్నారు. అందుకే ఇంట్లో నేను ఏది ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేయలేదు సారుండి "ఆ తాడిపత్రి వాళ్ళొస్తున్నారు. వాళ్ళకి భోజనం అరేంజ్ చేయవా? పో నువ్వు" అనన్నారు. "వచ్చినారు చూడు నువ్వు కనుక్కున్నావా లేదా?" అనన్నారు. అంటే నాకర్థం కాలేదు. సార్ ఇలా చెప్తున్నారు. ఏంటి సార్ అని చూస్తే గనుక సార్ అరిచేశారు. సరే అని పక్కకొచ్చినాను నేను. పక్కకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్‌కి ఫోను చేస్తున్నాను. ఫోను చేసి ఏంటి అనంటే, లేదు ఆల్రెడీ వచ్చారు. ఇక్కడ వాళ్ళు తింటున్నారు అనని చెప్పారు. అంటే ఇంటికి వచ్చే అతిథిని ముందే తెలుసుకొని, వారికి మరి భోజనం తయారు చేయాలి కదా! అనేది ఆ టైంలో నాకనిపించిందండి. చూడు అది మరి మనకు నేర్పించినదే కదా! వాళ్ళొస్తున్నారన్న విషయం అయితే నాకు తెలీదు. సో, ఎవరెవరొస్తున్నారు ఇంటికి? ఎవరొస్తారు? అని అబ్జర్వేషన్‌లో ఉండాలి.
సార్ ఇంట్లో ఉన్నారు అంటే సారు కోసము మరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా అరేంజ్ చేయాలి అనే యొక్క జ్ఞానం మనలో ఉండాలి అనేది నాకు అప్పుడు అనిపించిందండి. అందుకే అప్పుడు వెంటగానే నేను అప్పటి నుంచి కూడాను ఎవరైనా వస్తున్నారన్నా, సార్ వస్తున్నారన్నా ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంటానండి. వాళ్ళు వస్తున్నారు అని అంటే సార్‌తో పాటు ఒక మాక్సిమం ఒక 20 మెంబర్స్ అన్నా ఉంటారు కాబట్టి యాక్చువల్‌గా పెడుతూ ఉండేదాన్ని. సో, ఆ టైంలో అలా జరిగిపోయింది. సో, ఎప్పటికీ కూడా ఎరుకతో ఉండాలి. ప్రతి క్షణం ఎరుకతో సారొచ్చారు కదా అని ఆ మైమరిచిపోయి సార్‌తో ఉండిపోయేది కాదు. దానివల్ల ఏం నేర్చుకుంటాం మనం? అది కాదు అనని చెప్పేసి అలా అనిపించిందండి. సో, అలా అయిపోయిన తర్వాత ఇంకా చాలా నేర్చుకున్నామండి. ఎందుకంటే నడకలోను, నడతలోను, మాటలోను ప్రతిదీ గమనించాను నేను. సార్ అన్నారు ఆహ్, ఎక్కువగా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఏదన్నా కావాలి అంటే సైగ చేస్తారు. ఎందుకు చేస్తారు సైగ? ఈ క్వెషన్ అనిపించేది. సార్ వెంటనే క్లాస్‌లో చెప్పారనమాట. మన ఎనర్జీ వేస్ట్ చేసుకోరాదు. ఎక్కువ మాట్లాడి వేస్ట్ చేసుకోరాదు. ఎనర్జీ అనేది చాలా మనం సేవ్ చేసుకోవాల్సినది అని చెప్పారు. సో, నాకప్పుడు అనిపించింది ఏది కూడా మనసులో అనుకోగానే అంత చక్కగా వివరించి చెప్తున్నారు కదా! ఈయన అని అనిపించింది. వడ్డన చేసేటప్పుడు ఇంటికొచ్చినప్పుడు వడ్డిస్తున్నానండి. వడ్డించేటప్పుడు ఆహ్, అంటే ప్లేట్‌లో పడే కింద పడాల్సిన ఒక డ్రాప్ కరెక్ట్‌గా ప్లేట్‌లో పడింది. కానీ కింద పడలేదు. కింద పడింటే నాకు క్లాస్ ఉండేది. కానీ సార్ ఏం చెప్పారు అనంటే, ఆ ప్లేట్‌ని వడ్డన ఎలా చేయాలో నేర్పించారండి. ఇలా చేయాలి చూడు అని చెప్పారు. అదయిపోయిన తర్వాత మేము సార్‌తో ఒకసారి కడపకెళ్ళాం. అక్కడ ఒక మేడము వడ్డించేటప్పుడు ఒక డ్రాప్ కింద పడేశారు. అమ్మ బాబోయ్! అనుకున్నా. ఆ అమ్మాయిని పిలిచి ఒకటే మీద అరిచేశారు. "ఏం ఎలా వడ్డించాలో తెలీదా?" అననేసి. అదయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని చేయి కడుక్కోవడానికి వంటింట్లోకి వెళ్ళి ఆమెను ఎంత బాగా "నీకు కోపమొచ్చిందా? బాధేసిందా? అరిచానని? మరి అట్లేనా వడ్డించేది? వేస్ట్ చేయకూడదు కదా!" అంటే నిజంగా ఆ రోజు నేను వడ్డించే సమయంలో ఎందుకు సార్ ఇలా నేర్పించారు అనేది చాలా అనిపించిందండి నాకు. అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు కడపలోన నైట్ ఫిల్మ్‌కెళ్ళామండి సార్‌తో పాటు. ఫిల్మ్‌కెళ్ళినప్పుడు సోఫా ఉంటుంది కదండీ! థియేటర్‌లో. ఆ సోఫాలో నేను సారే కూర్చున్నాం. ఎవ్వరు లేరు. అంతా పక్కన పక్కన చైర్స్‌లో కూర్చున్నారు. ఆ సోఫాలో మాత్రం నేను సార్ కూర్చున్నాం. కూర్చున్నాము, మాట్లాడినారు. సారు సైలెంట్‌గా ఫిల్మ్ చూస్తూ ఉన్నారు. ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ రాగానే నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా? రావాలనుకుంటే రా. లేదంటే సినిమా చూడాలనిపిస్తే సినిమా చూడు. ఉండు నువ్వు. నీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే సినిమాని చూస్తూ ఉండు. రాకు అనన్నారు. అంటే మనము మన ఇష్టాన్ని వదులుకొని పరిగెడుతూ ఉంటాం కదా! అలా కాదు ఉండాల్సింది. నీకిష్టమైతే ఉండు. ఏదైనా కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాలకే వదిలిపెట్టేస్తారు సార్ అని నాకనిపిచ్చిందండి. యాక్చువల్‌గా అయితే మనకిష్టమంటే సార్‌తో ఉండడమే కదండీ ఇష్టం. సినిమా కన్నా. అని వెంటనే లేదు సార్ నాకంత ఇంట్రెస్ట్ లేదు. నేను మీతో పాటు వచ్చేస్తానని మా ప్రొద్దుటూరు వాళ్ళందరం కూడా సార్‌తో పాటు వెళ్ళి బాగా హ్యాపీగా సజ్జన సాంగత్యం ఎంజాయ్ చేసి మళ్ళీ మార్నింగ్ తిరిగొచ్చామండి. అలా సారు ముందు ముందే కనిపెట్టి ఎన్ని రకాల జ్ఞానం అందించారండి. నాకు వచ్చే సిట్యుయేషన్స్‌కి ముందు పెద్దది ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిందన్నాను కదా! అది ఒక 20 డేస్ ముందే కడపలోనే నా వైపు తిరిగి కథ చెప్తున్నారు. అన్నీ చెప్తున్నారు. నా వైపే తిరిగి చెప్తున్నారు. అందరూ కూడా ఎందుకు సురేఖ వైపు తిరిగి చెప్తున్నారు అన్నారు. తెలీదు. ప్రాబ్లమ్ అంత పెద్దదొస్తుందని. ఒక పెద్ద బాంబు వచ్చి మీద పడితే ఎలాంటి పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతామే, అలాంటి పరిస్థితి అండి. అలా ఉండింది నాకు. తెలీదు. నాకు తర్వాత ఆ పరిస్థితొచ్చిన తర్వాత
సార్ చెప్పిన ప్రతి విషయం గుర్తు చేసుకున్నానండి. ఏం చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు? అనేది ప్రతి విషయం నేను గమనించుకున్నాను. గమనించుకున్న తర్వాత ఇంత అద్భుతంగా ఏ గురువు ఉంటారు బాబోయ్! అనిపించింది నాకు. ఇంకొకటండి, నేను ఫస్ట్ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అందరూ పిరమిడ్ సొసైటీ గొప్పది, పిరమిడ్ సొసైటీ గొప్పది అని అనేవాళ్ళు. మా చిన్నత్తమ్మ వాళ్ళు ఓం శాంతి వెళ్ళేవాళ్ళు. ఇంకొకరు ఇంకొకటి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. వాళ్ళకి కూడా మేము కూడా హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నాం, అవి చేసాం, ఇవి చేసాం అన్నీ చెప్పారనమాట. అనుకున్న తర్వాత నేను క్వెషన్ ఏసుకున్నా. మరి ప్రతి సొసైటీలో కూడా మన సొసైటీలో ఏమున్నాయో అవే ఉన్నాయి కదా! అవే జరుగుతున్నాయి. మరి మనది గొప్పదని ఎందుకవుతుంది? అనేది నాకు డౌటొచ్చింది నాదండి. డౌటొచ్చినప్పుడు అన్నీ కూడా గత జన్మలు చూసుకుంటే ఒక్కొక్క సొసైటీని దాటుకుంటూ వచ్చాను. ఫైనల్ సొసైటీ మనది. సరే ఎందుకవుతుంది ఫైనల్ సొసైటీ? ఇదొకటే నాకు డౌట్ ఉన్నదనమాట. కానీ సార్ దగ్గరైతే అడగలేం కదా! ఈ క్వెషన్‌ని. తంతన్నారు. అని సార్‌ని అడగలేదు. అడగకపోయినా కూడా సారు "స్వేచ్ఛగుండాలి మేడం" అన్నారండి ఒకరోజు. ఓహ్! ఇదే కదా! మన సొసైటీలో స్వేచ్ఛ. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండి కింద మీద పడినప్పుడే స్టాండర్డ్‌గా వాళ్ళు స్థితమైపోతారు. వాళ్ళలో జ్ఞానము, ఎరుక, మరి వాళ్ళ ఆత్మస్థితి మరి అంత సులువుగా మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా సారు. మరి ఇది గ్రేట్ కదా అనిపించింది. ఆ తర్వాత సారన్నారు 2095 వరకు ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళందరినీ కూడా సశరీరంతో తీసుకెళ్తాము అనన్నారు. ఎప్పుడు? 2015 జూలై 31వ తేదీ గురు పౌర్ణమి రోజు మరి బేతంచెర్లలో చెప్పారు సార్ ఈ మాట. అందరి చేత వాన చినుకులు వస్తూ ఉన్నాయి. ప్రమాణం చేయించి చెప్పారు. సో, మరి సారు మరి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్వెషన్ ఏసుకున్నాను నేను. అప్పుడు నాకనిపించింది ఏమి అనంటే, మనల్ని మనం ప్రిపేర్ చేశారు. మనం ఈ భూమి మీద మనము సశరీరంతో వెళ్ళగలం అని ఒక జ్ఞానాన్ని మనకే తెలియచేసేలా మన నోటితో పలికిచ్చి మనల్ని ప్రిపేర్ చేశారు సారు. అసలు వండర్‌ఫుల్ అనిపించిందండి. ఇంత గొప్ప గురువు అసలు ఇంకేం చెప్పలేం. అంతే ఇంకది. అలా అనిపించింది. అయిన తర్వాత ఇది ఇ ఇంకా కొంచెం ఉంటుంది కదా! ఒక ఇంటర్వ్యూ విన్నాను. ఇది రాయ్ జగపతిరాజు గారు పత్రి సార్‌తో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారనమాట. హ్మ్. రేపు నేను వెళ్ళిన తర్వాత సమాధి చేయాలి అనన్నారు. అదేంటి సార్ సశరీరంతో వెళ్ళాలన్నారు గదా! మరి అసెండ్ అవ్వాలి కదా! బాడీ అనను. గత జన్మలోనే నావన్నీ అయిపోయినాయ్యా! గత జన్మలో అసెండ్ అయిపోయినా నేను అనేసినారు. నిజంగా సారు చెప్పిన పాయింట్ చూడండి. గమనిస్తే ఎంత అద్భుతంగా ఉందో. ఆయన 95 వరకు సశరీరంతో వెళ్ళగలం అనేది తెలియచేశారు. ప్రతి బాడీ అలా అది ఉంది. ఉంది. తయారై ఉంది. దానిని తెలుసుకోండి అని మనకు తెలియచేయడానికి. ఆయన కోసం కాదు చెప్పింది. మన కోసమే. ఆయనకన్నీ అయిపోయినాయి అవన్నీ కూడా. మనమే పిచ్చోళ్ళలాగా సారు సశరీరంతో తీసుకెళ్తానన్నారు గదా! సారే లేరే అని అనుకుంటున్నాం. కాదు. మన కోసమే చెప్పారు. భూమి అసెండ్ అవ్వాలి అనంటే ముందు మనల్ని మనం ప్రిపేర్ అవ్వాలి. మరి ఫిఫ్త్ డైమెన్షన్‌లో వెళ్ళడానికి సారు ఎంత అద్భుతంగా చూయించారు కదా! అనిపిచ్చిందండి నాకు. ఇదే కాదు ఇంకా సారు బాడీ వెకేట్ చేసిన తర్వాత కరెక్ట్ 13వ రోజు నేను వాష్‌రూమ్‌లో బ్రష్ చేసుకుంటూ ఉన్నా. బ్రష్ చేసుకుంటూ ఉంటే నాకు చెవులో వినపడుతూ ఉంది. ఏమని అంటే అమృతోత్సవం రోజండి ఆ రోజు. ఆహ్, ఏం ఏం వినపడతా ఉందంటే
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జయ హో జయ హో బహుపరా బహుపరా అని పిలుస్తూ ఉన్నారు. ఆ మాటలు వినపడుతున్నాయి. ఒక్కసారిగా అలాగే బ్రష్ చేసుకుంటూ కళ్ళు మూసుకునేసినాను. అక్కడ పత్రి సారు పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారండి. గెలాక్టిక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే, ఈ 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కదా ఈ మహానుభావుడు. ఈ సంవత్సరాల రోజులన్నీ ఏం జరిగినాయ్యా, ఏ ఏ లోకంలో ఏమేం జరుగుతున్నాయి అని చెప్పి ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారండి వాళ్ళతో. అన్ని డిస్కషన్ చేస్తున్నారు. ఆ ఏ లోకం నుండి ఇప్పుడు మనకు భూమి మీద ఉన్నప్పుడు ఏమయ్యా ఏ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంది, శాకాహార ర్యాలీ జరుగుతున్నాయా, క్లాసెస్ జరుగుతున్నాయా, మెడిటేటర్స్ తయారయ్యారా, ఇలా ఒక్కొక్కరు మనం ఎలా వచ్చి చెప్తూ ఉన్నామో అక్కడ ఒక్కొక్క ప్లానెట్ వాళ్ళు వచ్చి చెప్తున్నారండి సార్. నిజంగా వండర్ఫుల్ అనిపించింది. అసలు మనం ఎంత గ్రేట్ కదా, చాలా గ్రేట్ అనిపించిందండి మనం పిరమిడ్ సొసైటీలో అడుగు పెట్టడం అనేది. అదొకటే కాదండి, ఇంకొకసారి కర్నూలులోనే నేను సార్ని కలిసినప్పుడు ఆ ఒక ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ బాగా ఎండ టైము ఏప్రిల్లోనూ సారు ఉండి అందరూ ఇంకా కర్నూలు వాళ్ళు, మరి నంద్యాల వాళ్ళు, ఆదోని వాళ్ళు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా వచ్చారండి. వస్తే గనుక అక్కడ సారుండి, "ఏంటి వచ్చారు? మీకేమన్నా పిచ్చా? ఇంత ఎండకి ఎలా రాబుద్దయింది?" అని అన్నారు. సార్ పక్కనే ఇట్లా నిలబడుకొని ఉన్నాను సార్ దగ్గర. "సార్ మీరున్నారు అంటే ఎండ కనపడదు, వాన కనపడదు, చలి కనపడదు, ఏం కనపడదు. వచ్చేదొక్కటి మాత్రమే కనిపిస్తుంది మాకు. రావాలనే తపన మాత్రమే ఉంటుంది" అనంటే, "పిచ్చోళ్ళంటే పిచ్చోళ్ళు మీరు. మీరు పిచ్చోళ్ళే. నేనొక పిచ్చిగాడిని" అని చెప్పి మనకు 7 లోకాలున్నాయి తెలుసా? 7 లోకాల పైన అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకం పైన ఒక లోకం ఉంది. అదే పిచ్చోళ్ళ లోకం. ఆ పిచ్చోళ్ళ లోకాన్ని నేను సృష్టించాను అని అన్నారు. అనగానే నాకు పదే పదే చెప్తున్నారు పిచ్చోళ్ళ లోకం అని. నాకు లోపల నుండి పిరమిడ్ మాస్టర్స్ లోకం ఇక్కడి వరకు ఉందండి. బయటికి రావట్లేదు. భయమేస్తా ఉంది. సారు నా నోట్లో నుండి బయటికి తీయాలి అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నారు. ఈ నా వైపు తిరిగి, "మేడం పిచ్చోళ్ళ లోకం మేడం, పిచ్చోళ్ళ లోకం మేడం" రెచ్చగొడుతున్నారు. పిచ్చోళ్ళ లోకం అని చెప్పేసి. పిరమిడ్ మాస్టర్స్ లోకం సార్. ఇంక అనలేకపోయానండి. ఆ తర్వాత అప్పుడు అనిపించింది. చూడండి, సత్యలోకంలో అడుగు పెడితేనే మనం భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవద్గీతలో చెప్పినప్పుడు, మరి అంతకన్నా హైయెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అంటే అంత వండర్ఫుల్ అండి. మనం పిరమిడ్ మాస్టర్స్ అనేది చాలా గ్రేట్ అంటే గ్రేట్ అండి. నిజంగా మనకు ఎంతో గొప్ప ఈ యొక్క అవకాశాన్ని అందించి మనందరినీ తీసుకొచ్చారు చూడండి సారు. నిజంగా మనం చాలా లక్కీ. మన సోల్స్ అన్ని కూడా ఈ పిరమిడ్ సొసైటీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మై డియర్ గాడ్స్. సార్ అంటారు కదా, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. కొందరు తెలుసుకోవచ్చు, కొందరు తెలుసుకోకపోవచ్చు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా గాడ్స్ అయి ఉండొచ్చు. కానీ పిరమిడ్ సొసైటీలో వాళ్ళు గాడ్స్ అని సార్ చెప్తారు చూడు, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. వాళ్ళు అనుకోవచ్చు మనము ఫిజికల్ గా ఏమి ఇలా లేరు, అలా లేరు, స్వార్థంగా ఉన్నారు, ద్వేషంగా ఉన్నారు, పేరు కోసం ప్రాకులాడుతున్నారు, డబ్బు కోసం ఇలా చేస్తున్నారు. ఎన్నో మనం చూస్తున్నాం సొసైటీలో. కానీ ఇవన్నీ కాదండి, గాడ్స్. అది ఊరికే చెప్పలేదు సారు అనేది నాకు సార్ని చూసిన తర్వాత నేర్చుకున్నదండి. ప్రతి ఒక్కరు గాడ్సే అనేది. ఇంకా ఆచరణలో ఇంకా దారిలో ఉన్నానండి. పూర్తిగా దారిలో లేను. ఇంకా దారిలో ఉన్నాను. మరి అంత ఈజీ కాదు కదండీ! మన యొక్క భౌతిక తత్వంతో ఉన్నప్పుడు. మరి అలా జరుగుతూ ఉన్నది.
మరి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మరి ద కంప్లీట్ మ్యాన్ యొక్క ప్రోగ్రామ్ కి థ్యాంక్ యూ చెప్తూ మరి ఇందుమతి మేడం గారికి మరి ఇందులో పాల్గొన్న ప్రతి మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అంత ఎక్సలెంట్ గా చెప్పారు ఈరోజు. ఎంతో ప్రేమతత్వంతో చెప్పారు. మీరు చెప్పే ప్రతి మాట నాకైతే అదే కనిపించింది మిమ్మల్ని చూస్తుంటే కూడా. సో అండ్ మీ అబ్జర్వేషన్ మీరు అన్నారు చూడండి, సార్ దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకున్నాను, సార్ ఎందుకు చెప్పారు అప్పుడు. సో మళ్ళీ తర్వాత నేను ఆలోచిస్తే నాకు ఇది అర్థమయ్యింది అని. నిజంగానే ఈరోజు కంప్లీట్ మ్యాన్ లో పాయింట్స్ అన్ని చెప్పారు మేడం. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలా నేర్చుకోవాలి కదా మనం. మరి ఇలా చూసి, ఇలా గమనించి ఈ విధంగా మనం నేర్చుకోవాలి కదా అని చెప్పారు. ఎక్సలెంట్ మేడం. చాలా బాగుంది. ఆహ్, ఒక ఇంకా మంచి అండి పని చేశారు. యెస్ మేడం. చెప్పండి. ఒక మంచి పని చేశారు. థియేటర్ నుంచి మీరు కూడా వెళ్ళిపోయారు. మూవీ ఎప్పుడైనా చూడొచ్చు. సార్‌తో సార్‌తో ఉండే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మేడం. అసలు ఆ మళ్ళీ రోజులు మీకన్నీ మరపురాని రోజులంటారు కదా! సో, అట్లా స్వీట్ మెమోరీస్ అవన్నీ ఇంకొకటి అండి, ఆహ్, నాకు సారు ఒక సమయంలోన చాలా కొట్టారు, అలిగారు, నన్ను చూడరు, ఐ కాంటాక్ట్ ఇవ్వరు. చాలా బాధపడేదాన్ననమాట నేను. నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరే! నేను ఇంత దూరం నుండి వచ్చాను కదా! నాకు బాధేస్తోంది. కర్నూలులోనే జరిగేది నాకు ఇవన్నీ కూడాను. నాకు చాలా బాధ అనిపిచ్చేది. మనసులో అనుకునేదాన్ని, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నేను హ్యాపీ అవ్వాలి, నన్ను హ్యాపీ చెయ్యి అని మనసులో అనుకోగానే కరెక్ట్‌గా వెహికల్ దగ్గరికెళ్ళేటప్పుడు అప్పుడు నన్ను పిలిచి, "రా ఏం చెప్పు" అని చెవి ఇస్తారు. ఎంతమంది ఉంటారు కదా అప్పుడు వెహికల్ దగ్గర, అంతమంది ఉన్నప్పుడు పిలిచేవాళ్ళనమాట. నేను అనుకునేదాన్ననమాట. అంటే చూడు, ఒక మాస్టర్ మన మనసులో ఆయన మనల్ని మార్చడానికి ఎంత కోపంగా ఉన్నారు. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనలో భావాలు ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలని నన్ను కోప్పడుతున్నారు, నన్ను కొడుతున్నారు, ఏం మార్చుకోవాలని నేను ఎన్ని అనుకున్నానండి. ఆ సమయంలో నిజంగానే నాలో ఈగో కొన్ని ఉండినాయి. ఎలాంటి ఈగో అనంటే, మరి నా అనుభవాలు ఇన్నున్నాయి. నేను చెప్పాలనొస్తే నన్ను చెప్పనియ్యడే. సోరియాసిస్ వచ్చింది. సోరియాసిస్ మెడిటేషన్‌తో క్లియర్ చేసుకున్నా. ఈ మాట చెప్పాలనొస్తే వినడు. పక్కన ఎవరు తలనొప్పొచ్చింది, తగ్గిపోయింది అంటే, "ఆ! క్లాప్స్ కొట్టండి" అనంటాడు. మరి నన్నైతే చెప్పనియ్యడే. అంటే నేను తగదా? నాకు అర్హత లేదా? నాకు సార్‌తో మాట్లాడే అర్హత కూడా లేదా? నాకెందుకు ఇలా చేస్తున్నారీయన? నన్ను పట్టించుకోరే. చూడండి, ఇంకా షైన్ అవ్వడానికి ఎలా చేశారంటే చాలా నెలలు చేశారండి. నేను తోతాపురి మహాశయుల యొక్క టెంపుల్ ఎక్కడంటే పూరిలో, భువనేశ్వర్‌లోను, పూరిలో కూడా సార్‌ని కలిసాను నేను. అక్కడ టెంపుల్‌ల సార్ మెడిటేషన్ చేపిస్తూ ఉన్నారు. నేను అడిగాననమాట ఆ మహాశయుల్ని. "ఏంటి మాస్టారు" అనంటే, "నీ గురువు గారు ఒక బంగారాన్ని తయారు చేస్తున్నారు నిన్ను. అంత అద్భుతంగా నిన్ను తయారు చేస్తున్నారు" అనన్నారు. అప్పుడు కూడా నాకు ఒప్పుకోని బుద్ధి కాలేదనమాట. ఉండే గోలంతా ఇదే. నన్ను పట్టించుకోలేదు. అక్కడికి రప్పించింది ఆయనే నన్ను. నాకు తెలుసు. కలలో చెప్పారు. నాకు తీసుకొస్తున్నాను నిన్ను అని చెప్పి. అది దానికి ప్రేమ్‌నాథ్ సార్‌ని మధ్యలో చేర్చి నా చేయి తీసుకొని ప్రేమ్‌నాథ్ సార్‌లో పెట్టేసి, "నువ్వు చూసుకోవాలా చూడయ్యా ఈమెను" అని చెప్పి అక్కడికి తీసుకొచ్చింది ఆయనే. కానీ నన్ను పట్టించుకోరు. నన్ను పట్టించుకోరా మీరు? అనని. అన్నీ అండి. ప్రతి ఒక్క అడుగులో ఈ ఈ రోజు కాదు కదా! ప్రతి క్షణం నేనవన్నీ ఒక్కొక్క పాయింట్ గుర్తు చేసుకుంటే, నాలో ఎన్ని మార్పులు ఉన్నాయా? ఎలాంటి గుణాలలో, ఎలాంటి ఆలోచనలు, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది చాలా నాకు అనిపిచ్చిందండి. అదే కాదు, సారు ఇంకొక విషయము, 2012 తర్వాత 2013లో సారు కర్నూలులోనే ఉన్నారు. మేమంతా వెహికల్ తీసుకొని ప్రొద్దుటూరు నుండి బయలుదేరెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నేను సార్‌ని అడిగిన. మౌనంలో ఉన్నారు. చేసేదా
చేసావు కదా నువ్వే బాగా. బాగా పాజిటివ్ ఉంటే ఇది స్ప్రెడ్ కాదు అని చెప్పేసి, నెగెటివ్ అయితే బాగా అంతా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి డ్రామా అన్నారు కదా సార్ మీరు అని అడిగినాను. అంటే సారు నవ్వుకుంటా అని అన్నారు. అన్న తర్వాత చూడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత అనిపించిందండి. ఆ రోజు చాలా మాట్లాడాను ఇంకా. సో అదే ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఒక గురువు అయిన వ్యక్తి తన కోసం చూడడు. అరే! ఇప్పుడు ఇలాంటిది మొత్తము ఈ ఈ అసలు మీడియా వాళ్ళు చెప్పారు ఇలా అంటే, మనకు పరువు పోతుంది, మర్యాద పోతుంది, మనకిలా అవుతుంది, నెగెటివ్ అవుతుంది. ఆయన ఏం చూసారక్కడ? ఈ భూమంతా కూడా ధ్యానమయం అవ్వడం ఒక్కటే ఆయన డ్యూటీ. నాకు పరువుందా? మర్యాదుందా? ఇదొస్తుందా? అది పోతుందా? ఇదేం ఆలోచన చేయలేదు. మనం కూడా అలాగే ఉండాలి. అలాంటి సిట్యుయేషనే కూడా నా జీవితంలో వచ్చిందండి. అది జరిగిన తర్వాత, అది తెలుసుకున్న తర్వాత అలాగే చేశానండి నేను కూడా. నా సిట్యుయేషన్‌లోన. ఎవరిని పట్టించుకోలేదు. ఏ అవమానాన్ని పట్టించుకోలేదు. నా వర్క్ ఏంటి? నేను ప్రచారం చేయాలి. నువ్వు నా చేత ప్రచారం చేయించు. పత్రి సార్‌ని అడిగానండి నేను. పత్రి సార్‌ని అడిగి ఎక్కడెక్కడ కావాలో ప్రతి నిమిషం నాకు ఎత్తెక్కిన ఆ టైమంతా చాలా అద్భుతంగా యుటిలైజ్ అయిందండి. సార్ వల్లనే అయింది. సార్‌ని ఒక్క రోజు నేను ఇంట్లో కూర్చున్నాను అనంటే, "ఎందుకు కూర్చోపెట్టావు? ఎందుకోసం వచ్చినానా నేను భూమి మీదకి? అట్లాంటప్పుడు అవసరం లేదు. తీసుకెళ్ళిపో. ఈ శరీరం అవసరం లేదు. ఊరికే కూర్చునేందుకు నేను వచ్చింటే గనుక." నా సోల్‌ని అన్నాను. "నువ్వు ఇలాగే కూర్చోవాలని తెచ్చుకున్నావా జీవితాన్ని? రోజులు రోజులు వేస్ట్ చేయాలని తెచ్చుకున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పనుందని ఉన్నావు భూమి మీద? ఎదగాలనొచ్చి ఊరికే ఇంట్లో కూర్చునేదేనా?" ఏమి ఇలాగే అడిగానండి. నా సోల్‌ని అడిగినది సార్‌కక్కడ తట్టింది. ప్రతిది చెప్తారండి సారు. ఇంకొక రోజు ఇంటికొచ్చారు. దోస వేసి ఏం చేయాలంటే దోస వేయమ్మా. సరే దోస వేసిస్తే అందరికి ఇచ్చుకున్నారు ప్లేట్స్. ఆయన తినలేదనమాట. క్లాస్‌కెళ్ళిపోయినాము. సార్ దోస తినలేదా? సార్ దోస తినలేదే అన్నాను. తర్వాత ఎక్కడ కలిసినా కూడా మామూలుగా ఎప్పుడు కూడా సార్‌తో చాలా ఫ్రీగా మాట్లాడతానండి. ఫోను చేసి సార్ ఇంటికొచ్చేసేయండి సార్ ఏం చేయమంటారు చెప్పండి. ఒక మామూలుగా ఒక ఫ్రెండ్లీగానే మాట్లాడతాను. సార్ వస్తున్నారు అంటే కూడా నేను అదే నేను చెప్తాలే అంటే కూడా వినను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌కి ఫోను చేసి సార్ ఏం చేయమంటారు సార్? సార్ ఏం చేయమంటారు సార్? అలా చేసేదాన్ననమాట. సార్ ఎంత ఓపికగా ఉన్నారు కదా! ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా పదే పదే ఫోను చేస్తే, "ఏందిరా బాబు! చెప్తా కదా! నేనే ఫోను చేసి చెప్తా కదా!" అని అంటారు. కానీ సార్ అలా అనలేదు. ఎంత సహనంగా, ఎంత ప్రేమగా అరే! ఆయన ఇంటికొచ్చిన తర్వాత, "చెప్పు ఏమున్నాయి? ఏం చేయాలనుకున్నావు?" అని అడిగి మరి తినలేదు. తినలేదు గదా! నా దేవునికి ఎరగండి. ఈయన తినలేదు. ఇక ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చిన సార్ ఇంటికి రావాలి అనుకున్నాను. అయిపోయింది. 6 నెలల తర్వాత కడతాల్లో శివరాత్రి అండి. శివరాత్రి ప్రోగ్రామ్ రోజు బాగా సీరియస్‌గా ఉన్నారు. ఒక 15, 20 అడుగుల దూరంలో అందరు హాఫ్ రౌండ్‌లో ఉన్నామనమాట. ముందరున్నాను. ఇలా రా అని పిలిచాడు. పిలిచి ఏం చెప్పారో తెలుసా? దోస తినడానికొస్తాననుకుంటివా మీ ఇంటికి నిన్న? ఏమనుకున్నారు? ఏం చేస్తున్నారు ప్రొద్దుటూరులో పిరమిడ్ కట్టకుండా? బాగా ఇంతింత బంగారాలు దాచిపెట్టుకొని కూర్చున్నారు. తీయండి బయటికి. పిరమిడ్ కట్టుకోండి. దోస తినడానికొస్తాననుకుంటివా నువ్వు? అబ్బా! అసలు ఛళ్ళమని కొట్టలేదు గానీ, చెంపకేసి కొట్టినట్టే అనిపించిందండి నాకు. అది కాదు మనం చూడాల్సింది. ఆయనొస్తున్నారు అనంటే, మన ఊర్లో చేయాల్సిన వర్క్ మనం గమనించుకొని చెయ్యాలి అనేది నాకప్పుడు అనిపించిందండి. నిజంగా చాలా అనిపించింది. నిజంగా థాంక్ యూ అండి. ఒక్కొక్కటి గుర్తు చేస్తున్నారు నాకు. ఈ ఎన్నో కంప్లీట్ విషయాలు. మ్యాన్ యొక్క ఉద్దేశ్యమే అది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇదే అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ గుర్తు చేసుకుంటున్నానమ్మా నేను మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన తర్వాత ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి ఆ మెమోరీస్ అని చెప్పేసి. సో మీరు హ్యాపీ. ఏడవలేదా మేడం తిట్టినప్పుడు? ఏడ్చుకోలేదా? లేదు సార్. ఏడవ ఏడవలేదు. నవ్వుతూ ఉంటే, "మళ్ళీ నవ్వుతావు? తిడతా అంటే నీకు బుద్ధి లేదా?"
అంటే అమ్మో. ఇప్పుడు పోను ఆడే ఉంటా ఎదురుగానే, నేను ఈడే ఉంటా. సిగ్గులేందానా, బుద్ధి లేందానా అంటే కూడా ఇట్లే ఉంటా. అక్కడ ఇంకొకటి ఏం తెలుసా, నేను ఎక్కడెక్కడైతే క్లాసులు చేస్తున్నానో వాళ్ళందరూ ఉన్నారనమాట ఆడ. అయినా సరే నేను అలాగే ఉంటా. అసలు నిజంగా ఎన్ని పరీక్షలు పెట్టారు కదా మనల్ని షైన్ చేయడానికి అనిపించింది నాకైతే. ఈరోజు ఇలా ఏ పరిస్థితి వచ్చినా ఆనందంగా ఉండగలిగాము అని అంటే ఇదే కదండి. ఇంకొక విషయం కర్నూలులోనే జరిగిందండి. ఒక 4-5 మెంబర్స్ మాత్రమే ఉండండి. 4 మెంబర్స్ కూడా 3 మెంబర్స్ ఉన్నాము. సార్ దగ్గర అందరూ కష్టాలు ఉన్నోళ్ళే, ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళే అన్నమాట. మేము అనుకున్నాం ఏం చెయ్యాలా, చావలేము బతకలేము, మేము చావకుండా ఉంచినావు మమ్మల్ని, చస్తే దాని వాల్యూ చెప్పినాం, బతికితే దాని వాల్యూ చెప్పినాం. మేము అటు సావలేం ఇటు బతకలేం మా పరిస్థితులకు. ఏం చేయమంటారు, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మేము? ధ్యాన ప్రచారం చేస్తామా మా కోసమే, ధ్యానం చేస్తామా మా కోసమే, ఇక మరి ఏం చేయాలి మేము అని అంటే సార్ ఏమనింటారో తెలుసు? ఏమనింటారు చెప్పండి? ఏమన్నారంటే మళ్ళీ నేను రుణపడిపోతా మేడం. అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసాయండి సార్ ఆ మాట అనగానే. మనం కూడా నేను చేస్తున్నాను అనేది ఎక్కడా ఉండకూడదు. మనం ధర్మం ఇది, మనం చేయాల్సిన, మనకు వచ్చిన అవకాశం, మనం చేయాల్సిన పని మనకు తెలీదు, మనం చేసేందుకు అవకాశం ఇచ్చారు, మన ధర్మం ఇది. ప్రతి క్షణం ఈ పాయింట్ నేను గుర్తు పెట్టుకుంటానండి. ఎక్కడ చేసినా, ఎక్కడికి పోయినా, ఏ విధంగా ఉన్నా నిజంగా ఎన్ని నేర్చుకుంటాం కదా, అసలైంది కదండి ఇదే కదా మనకు అనిపించింది. భలే తీసుకుని వచ్చావయ్యా నన్ను, నాకు చాలా థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను నేను. పైనుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా మనల్ని రాండి అని. మరి మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు, అందుకు థ్యాంక్ యూ. మన ఎదుగుదల కోసమేక మనకు తెచ్చింది. సో నిజంగా గ్రేట్ పిరమిడ్ మాస్టర్. సార్ ముందర కూర్చున్నప్పుడు ప్రతిసారి నేను అనేదాన్ని అనమాట, పిరమిడ్ మాస్టర్ గ్రేట్ సార్, పిరమిడ్ మాస్టర్ గ్రేట్ సార్. ఎందుకంటున్నానో తెలీదు. అంత అన్న తర్వాత ఎప్పుడు తెలుసుకున్నానంటే దాదాపు అండి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, అరే నేను సార్ దగ్గర ఏం మాట్లాడుతున్నాను అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను. అంతవరకు అబ్జర్వ్ కూడా లేదు, ఊరికే అంటూ ఉన్నాను నేను. నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పిరమిడ్ మాస్టర్ గ్రేట్ అనే దానికి ఒక్కొక్కటి గమనించుకుంటూ వచ్చానండి. అప్పుడు నాకు అర్థమైంది రియల్లీ గ్రేట్. మేడం ఓకే మేడం ఇప్పటికి ఫీల్ అవుతూ ఉంటారా మీరు? అంటే లైక్ అంటే ఇప్పుడు దోశ వేయలేదు అనేది ఎలా అయితే లోపల ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ లేదు ఎలా ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఓకే. అంటే లేదు. ఎలా రిలీజ్ అయ్యారంటారు? అంటే మరి అక్కడ చెప్పారు కదా, మనం చేయాల్సిన వర్క్ గుర్తు చేశారు. అది కాదు కదా, దోశ కాదు కదా ముఖ్యం. ఆయన ఎందుకు వస్తున్నారు? ఓకే. మనల్ని మేల్కొల్పడానికి వస్తున్నారు. మనము ఈ ఊర్లో చేయాల్సిన వర్క్ ఇది, నువ్వు నిద్రపోతున్నావు, దాన్ని మేల్కొల్పడానికి వచ్చారు, దోశ కాదు అనేది అర్థమైపోయింది. ఓకే. ఆ తర్వాత ఇంట్లో తినలేదండి నిజంగానే. నాకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఆయన తినలేదు. అందుకే అంతవరకు వచ్చి తిన్నారు అన్నమాట. నాకు తెలియజేసేంత వరకు వచ్చి తిన్నారు. తెలుసుకున్న తర్వాత తినలేదు. వచ్చి వెళ్ళారు అంతే. వచ్చి వెళ్తూ వెళ్తూ కర్చీఫ్ పెట్టేసి వెళ్ళారు. అదే లాస్ట్ మా ఇంట్లోను. ఆ ఓపిక, ఆ సహనం చూడండి. ఎస్ మేడం, నాకు ఇన్సిడెంట్స్ జరిగాయి. మనసులో ఏమన్నా అనుకుంటే సార్తో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. జస్ట్ ఇంకా ఇంకా కొత్తగా వచ్చిన 2017 ఎండింగ్ లో
సార్ ఇక్కడ రామ్మోహన్ సార్ అండి. మనం సార్ రాగానే ఫోటోస్ దిగుతాం. ఫస్ట్ ఫోటోస్ అని చెప్పేసి. రామ్మోహన్ సార్ అండి, "వెళ్ళండి, వెళ్ళండి ఫోటోస్ దిగనంటే" మీరన్నట్లుగానే సార్ పట్టించుకోవట్లా, చూడట్లా. వెళ్ళిపోతున్నారు ఆయన పనుల్లో. ఆయన చుట్టూ చాలా మంది ఉంటారు కాబట్టి వెళ్ళిపోతున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడెళ్ళి బీవీ రెడ్డి గారితో మాట్లాడేసొచ్చారు. అక్కడ లాన్‌లో అంతా కూర్చొని చేసొచ్చారు. మళ్ళీ వచ్చారు. అయినా వెయిట్ చేస్తున్నా. సార్ రామ్మోహన్ సార్ అండి, "వెయిట్ చెయ్యి కాసేపొస్తారు" అని చెప్తాను. "వద్దులేండి సార్, పాపం ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడం. నేనెళ్ళిపోతా" అంటే, లేదు చీకటి పడిపోతుంది. లేదు లేదు ఫోటో అంటే, సరే సార్ ఇంతలాగా చెప్పేటప్పుడు నేను కూడా ఇదిగా చేయకూడదని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సార్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఫోటో దిగేసే వెళ్దాం అని చెప్పేసి. నేనొక్కదాన్నే ఉన్నాను. వీళ్ళంతా ఫ్రెండ్స్ వేరే చోట అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. సో, అక్కడ మేడం కూర్చున్నాను. లైబ్రరీ ఉంది కదా! ఆఫీస్ రూమ్ ఉంది. రామ్మోహన్ సార్ కూర్చునే ఆఫీస్ రూమ్ ఉంది. అక్కడ ఆఫీస్ రూమ్‌లోకెళ్లారు. నన్ను ఇలా చూసుకుంటూనే ఎళ్లారు. ఆ ఆఫీస్ రూమ్ బయట అట్లాగే నిల్చోనున్నాం మేమంతా. సార్ మళ్ళొస్తారు బయటికని జెప్పేసి. సార్ ఒక 5 మినిట్స్ అక్కడ అట్లా కూర్చొని అక్కడంతా చూసి ఒక్కసారి మళ్ళీ బయటకొచ్చి వెంటనే ఇట్లా షేక్ హ్యాండ్ తీసి, "ఆ! తీయవయ్యా ఫోటో" అని ఇలా భుజం పైన యేసుకొని అప్పుడు తీయించుకున్నాం ఫోటో. సార్ రామ్మోహన్ సార్ వచ్చి అప్పుడు తీశారు. ఇట్లా చూసి, "ఆ! హ్యాపీయా నీకు? ఓకేనా?" అన్నారు. ఆ! ఓకే సార్. అంటే నాకు నోటి మాట రావట్లే. అక్కడే షాకింగ్‌లో ఉన్నాను. వచ్చి భుజం పైన చెయ్యేసుకొని ఫోటో అనగానే షాక్‌లో నిల్చొనున్నాను ఇలాగే చూసుకుంటూ. "ఆ! ఓకే. హ్యాపీయా?" అని చెప్పారండి. ఆ! ఆ! ఓకే సార్ హ్యాపీ. అంతే. అది కూడా మాట నాకు కంప్లీట్‌గా రాలేదు. దగ్గర తీసుకున్నారే అక్కడిలోనే ఆగిపోయా. సో, మనసులో ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా మేడం అసలు అది అద్భుతం. సార్‌తో ఉండే ప్రతి క్షణమే క్షణ క్షణం అద్భుతమే. అందుకే అన్నా మీరు థియేటర్‌ని వదిలిపెట్టి పోవడమే మర్చిపోయానండి ఆయనతో. సో, ఆయన ఏం అన్నారు చేస్తాం ఆ ఫిల్మ్‌ని? మళ్ళీ చూడొచ్చు. ఇంకోసారి చూడొచ్చు. వస్తుంది. బట్ సార్‌తో సరే గడిపే నిజంగా. అందులో క్షణాలు బివి మటుకు రెడ్డి గారు మళ్ళీ రావు. చేశారు యాక్షను. హ్మ్. 'రౌడీ' అని పాతది ఫిల్మా? అవును. బివి మోహన్ రెడ్డి బాబు గారు గారి మూవీ. చేశారనమాట అందులో. యెస్. యెస్. మోహన్ బాబు గారిది. ఆ! యెస్. సో, నిజంగా ఆయనన్నారు అండి. ఇంకొక అసలు గొప్ప మాట ఈరోజు చెప్పారు. మనం ఎంత లక్కీ అని అనిపిస్తుంది. చెప్పండి. చాలా. ఇంకొక గొప్ప మాట చెప్పారు. ఏంటంటే, మనం పిచ్చోళ్ళమని చెప్పేసి. సో, పిచ్చవా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కన్క్లూజన్ కూడా ఇచ్చేసారు నాకు. నేను కూడా రేపు నేను చెప్పేదాన్ని మనం పిచ్చోళ్ళమే అని చెప్పి. బట్ మనకంటూ ఒక లోకం ఉందని ఈరోజు నేను మీ ద్వారా తెలుసుకున్నా. పత్రి సార్ చెప్పారు అంటే, అక్కడ లేనిది కూడా సృష్టించబడుతుంది. ఆ లోకం కూడా యెస్. సృష్టించబడుతుంది. నాకు తెలిసి. అవును. సో, అందుకే అక్కడ సత్యలోకం కాదు, ఇది లోకం కాదు, ధ్యానులకంటూ ఒక పిచ్చల లోకం నిర్మించి పెట్టారు. సో, అక్కడంతా మనం ఉన్న వాళ్ళమే. ఆయనతో మనం ఉన్నాము అని ఆ క్షణం తలుచుకుంటేనే చాలా అద్భుతం మేడం అసలు. ఎక్సలెంట్ అది. నాకు చాలా నచ్చింది. ఒక లోకం అంటూ ఉంది. దానికి పైన అని చెప్పేసి. యెస్. సూపర్బ్. చాలా చాలా బావుంది. యెస్. థాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఏదైనా అడుగుతారా మేడం గారిని? మేడం ఎంతమంది వచ్చినా వంట చేశారా మేడం మీరు? చేశారు. చేశాను సార్. అంటే నేనొకటే కాదు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు సార్. మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. అన్ని రకాల అందులో టిఫిన్సే మెయిన్ సారు ఇంట్లోనే తినింది. దోస, ఇడ్లీ, ఉగ్గాని, బజ్జీ ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. దోస అనంటే ఇక్కడ ఫేమస్ అన్నమాట ఎర్రకారము. "ఎర్రకారం పూసావా లేదా?" అనన్నారు. ఒకసారొచ్చారు. క్రికెట్ వస్తా ఉంది టీవీలోన. క్రికెట్ పెట్టుకొనున్నారు. ఇండియా ఓడిపోయిందనమాట. ఓడిపోతే, "ఇండియా ఓడిపోయింది. నాకు ₹1,00,00,000 ఇయ్యాలి నువ్వు. ఓడిపోయినందుకు ₹1,00,00,000 ఇవ్వాలి" అనంటే, అప్పటికి 2 దోసలు తిన్నారు సారు. పక్కనున్న ఇంకొక మేడం ఉన్నిందా, "సార్ ఇచ్చేసింది సార్ మేడము" అని. "ఏమి" అనంటే, "ఒక్కొక్క దోస 50,00,000 50,00,000 ₹1,00,00,000 అట్లా" అనంటే, షేరింగ్. "అవునా! సరేలే అలాగే సరిపెట్టుకుంటా నేను" అనన్నారు. అన్న తర్వాత మా వారి పక్క తిరిగి నవ్వుతూ ఉన్నారు. అప్పుడు మా ఆయన్ని చూసి, "అదిగో ఆయన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి చూడు. అందుకే నవ్వుతున్నాడు" అనన్నారు. అని అనగానే నిజంగా చెప్పాలి అంటే ₹1,00,00,000 లాస్‌లో ఉన్నాం. టైం అప్పుడు. ఓహో! ఇదా! అని అనిపించింది మాకు. సో, ఇంకా అంటే ఆ సమయానికి కూడా
మనం ఇలా ఆనందంగా ఉండగలగాలి ఎలాంటి పరిస్థితినైనా కూడా నిజంగా. అని తెలియచేయడానికే మాట్లాడారు అనేది నాకు Yes. అర్థమైంది. అక్కడ క్రికెట్ ఓడిపోయింది, ఇక్కడ ఫైనాన్షియల్ గా నేను ఉన్నాను ప్రాబ్లమ్స్ లో. మరి మనకు అది తెలియచేశారు అని అనిపించింది. ఇంకా ఎలా నిజం. అంటే కర్నూలు నుండి ఇలా ఏలు పెట్టుకొని వచ్చారనమాట. ఏలు పెట్టుకొని వచ్చి అది కొంచెం నలిగిపోయింది డోర్ పడి 2015లోన సారు. అది నలిగి ప్లాస్టర్ వేస్తున్నారనమాట. సార్ ఇలా చూపించి ఇలాకినా పెట్టాను అని అంటే ప్రతి ఒక్కరు పత్రి సార్కి ఏలు ఇలా అయిపోయింది అని చెప్పి ఇంకా అందరు ఫేస్బుక్ లోను వాళ్ళు ఇలా చేయాలి, ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, సార్కి బాగా కావాలని ఇలాగే ఆలోచిస్తారు కదా అనేసి అన్నారు. అని వెంటనే ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. మనకొక సమస్య వస్తే మనము పూజల్లోకి వెళ్తున్నామా లేకపోతే ఇంకేమిట్లో ఉన్నా వెళ్తామనేది ఏదైనా హింట్ ఇస్తున్నారా అని అనిపించింది. అప్పటికి ఇంకా ప్రాబ్లం తెలియదు నాకు. ఆ తర్వాత ఇలా నాకు పైన మాత్రమే ఇది, లోపల ఏం నొప్పి లేదు, పైన మాత్రమే ప్లాస్టర్ వేసుకున్నా అన్నారు. అంటే భౌతికంగా నీవు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా లోపల నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇది తెలియచేశారు అనేది నాకు అర్థమైంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎక్కడో పరిగెత్తక్కర్లేదు, నీ లోపలే ఉండు, నీ దగ్గరే ఉండు అనేసి చాలా చక్కగా ఇచ్చారండి. నాకు ఆ రోజు మెసేజ్ ఇచ్చిన 25 days కి నాకు అర్థమైందండి పరిస్థితి. మీ గ్రహింపుకు హ్యాట్స్ ఆఫ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అలా ఆలోచించగలగాలి అందరూ అని అనిపిస్తుంది. ఏ సిచ్యువేషన్ మనకు ఎదురైనా కదా సో మేడం. అంత సూక్ష్మంగా ఆ, ఆలోచించగలగాలి, అలా గ్రహించగలగాలి అని. yes అండి, yes అండి. అంటే ఇంకొకటి ఎంతసేపు ఉన్నా సారు మూవీస్ లో చాలా మంది ఇంకొకటి అండి, సార్ ఏది ఉమ్, చెప్తే అది పరిగెత్తాలి అని పోతూ ఉంటాము. సార్ అవును. చెప్పింది కరెక్టే, కానీ అందులో కూడా ఇంకొక మెలిక ఉంటుంది. ఏమి అని అంటే మా వారు హైదరాబాద్ లో ఉన్నారు. సార్ అండి నువ్వు కూడా హైదరాబాద్ లో ఉండిపో అన్నారు. నేనేం చెప్పినాను సార్కి, ఆ మాట సార్ మా వారు హైదరాబాద్ లో ఉన్నారు అని చెప్పాను కాబట్టి ఆయన నువ్వు కూడా ఉండు అన్నారు. అంతేనా? లేకుంటే నేను నిజంగా వెళ్ళాలనా, నా డ్యూటీ అక్కడ ఉందా? ఉమ్, నాకైతే పోవడం ఇష్టం లేదు, నిజంగా చెప్పాలంటే అస్సలు ఇష్టం లేదు. నాకు ఇన్నర్ గా నాకు కూడా ఉంది కదా ఒకటి, నా సోల్ ఒకటి ఉంది కదా, ఆయన చెప్పారని నేను పరిగెత్తిపోయేది కాదు కదా అని ఉమ్, అనిపించి సరే మెడిటేషన్ చేసిన, రాత్రంతా మెడిటేషన్ చేసిన. అర్లీ మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, గుడ్డెద్దు చేలో పడ్డట్టే చూడు అని చూపించారు. నూకిన హైదరాబాద్ పోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టే అవుతుంది చూడు చేలో అన్నారు. పడ్డట్టే. Yes, ఆ ma'am. గుడ్డెద్దు చేలో పడితే చేను ఏమైపోతుంది? పాడైపోతుంది, పాడైపోతుంది. పనికి రాకుండా అయిపోతుంది. అలాగే నీదవుతుంది హైదరాబాద్కు వెళ్తే. నా ఇన్నర్ నాకు ఇచ్చిన మెసేజ్, నేను ఉమ్, దాన్నే ఫాలో అయ్యా. ఉమ్, పోలేదు నేను ఒక 4-5 months కి కరోనా వచ్చి చాలా ప్రాబ్లం అయ్యేదండి నేను గిన వెళ్ళి ఉంటే. చూడండి. అంటే ఉమ్, అక్కడ కూడా నన్ను చెక్ చేశారు, గుడ్డిగా నన్ను ఫాలో అవుతావా, నీ సోల్ని నువ్వు ఉమ్, ఫాలో అవుతావా ఉమ్. అంటే నీ పైన నువ్వు అన్నట్లు. ఆధారపడతావా, నన్ను నా పైన ఆధారపడతావా? ఆ, ఆధారపడతావా? ఆ, నీ 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 పైన నీకు విశ్వాసం అనేది ఉండాలి కదా. సో దానికోసమే కదా మనల్ని ఇంత ప్రిపేర్ చేసింది ఆయన. చేసింది. ఎస్ జ్ఞానం ఎస్ ఎస్ చెప్పిందే మేడం. అందుకు, నిజం. ఆయన మీద Excellent. ఆధారపడేది కాదు కదా మనము. అది నాకు పరీక్ష పెట్టారు కదా ఆయన. నువ్వు ఎలా అన్నా చెప్పు, నా ఇన్నర్ ఇదే చెప్తోంది, నేను ఇలాగే ఉంటా, నాకు ఏది ఉమ్, చేయాలనిపిస్తే నేను అదే చేస్తా. ఉమ్, ఉమ్. అడుగుతాం, Yes, ma'am. చేస్తాం, ఉమ్, కానీ మనకంటూ ఒకటి ఉంటుంది కదా, యా, ఎక్సలెంట్. అది ఫాలో అవ్వాలి. అది నేర్చుకున్నానండి నేను.
అందుకే మనం ఎవరైనా సరే వస్తే కనుక మన ప్రాబ్లమ్స్ మనము వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి మన ఎనర్జీస్ కో, మన థాట్స్ కో, మనం ఉన్న సిచ్యువేషన్ కో, మన వ్యక్తుల మధ్యలోనో ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ రాకుండా ఉంటాయి మనకి. ఆ సమయంలో వేరే వాళ్ళను అడుగుదాము అని వెళ్తూ ఉంటాం. అడుగుతాము, వాళ్ళు ఏదో చెప్తారు, కానీ ఇన్నర్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? అది కాదు, వాళ్ళకి పూర్తిగా తెలియదు కదా. వాళ్ళు కామన్ గా చెప్పేస్తారు, కానీ అసలైంది మనకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. అవును అందుకే పత్రి సార్ అంటారు కదా, మీలోనే ఆన్సర్ కూడా ఉంది, మీలోనే నిజంగా ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ మీలోనే ఉంది. అవును అది తెలియచేయడానికే కదా ఇది నాకు పరీక్ష పెట్టింది. ఎస్ మేడం. అంటే మీరక్కడ సార్‌ని తప్పుగా కూడా అర్థం చేసుకోకుండా ఇంత అనాలిసిస్ చేసుకొని చెప్పటం, అంటే ఇంత అర్థం చేసుకొని, ఇలాగా అర్థం చేసుకొని ముందుకెళ్ళటం అనేది గ్రేట్ కదండీ మేడం. సో, అది గ్రేట్ నమ్మకం అనిపిస్తుంది. అండి, నమ్మకం. హ్మ్. హ్మ్. సార్ అంటే నువ్వు కాదు, నేనే. హ్మ్. నమ్మకం, నా లోపల ఉన్నది నేనే, ఎదురున్న యెస్. సారు నేను, సారే నేను అనేంత నమ్మకం నాకు. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. నిజంగా. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది కదా. వస్తుంది. అవును. యెస్. నిజం. ఎక్సలెంట్. సూపర్బ్ మేడం అసలు. ఈరోజు మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేనైతే కనుక. సో, ఫ్రెండ్స్ వీక్షిస్తున్న వారందరూ కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశ్యమే అది అండి. సో, మేడం అయితే ఈరోజు ఇంకొక రకంగా ఫుల్‌ఫిల్ చేశారు ఈ కంప్లీట్ మ్యాన్‌ని అని అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్‌ని. ఎందుకంటే ఏం నేర్చుకున్నాను, ఎలా గ్రహించాను, ఎలా ఆయనను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న విషయాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయటం, మార్పు తెచ్చుకోవటం అనేది అది ఆహ్, ఆషామాషీ కాదు. సో, అందుకే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం ఇవాళ కూడా నెరవేరింది. నిజంగా చెప్తున్నాను హార్ట్‌ఫుల్‌గా. థాంక్ యూ సో మచ్ మేడం అసలు. సూపర్బ్. నేనే థ్యాంక్స్ ఇది చెప్పాలి, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. యెస్ థ్యాంక్ యూ మేడం అసలు. ప్రతి థ్యాంక్ యూ ఒక్కళ్ళు మేడం. రావాలి మేడం. ప్రతి యా ఒక్కళ్ళు షేర్ చేసుకోవాలి. ధన గారు ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగున్నాయి. అసలు టైమే తెలియట్లేదు, థ్యాంక్ యూ మీరు సార్. చెప్తుంటే మేము అలా అలా వినేసాం. నిజం. అయ్యా, అంత టైం అయిపోయింది అప్పుడే. అవును మేడం, నేను చాలా ఇంకా 7:15 అట్లా అయ్యిందేమో అనుకుంటున్నాను, నేను టైం చూడలేదు. లేదు లేదు. ఈరోజు నిజంగానే టైం తెలియలేదు. జనరల్ ఊరికే లేదు. వెళ్ళిపోతా ఉంది. అలాగా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. ఎంత నెమ్మదిగా ప్లస్ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఏ సందర్భంలో ఎలా ఆలోచించి అర్థం చేసుకోవాలి అనేది ముఖ్యమైన పాయింట్. ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఏముండవు. బట్ దాన్ని ఎంతవరకు మనం గ్రహించి దానితో పాటుగా ఏడుస్తూ కూర్చోకుండా దానిని ముందుకు తీసుకెళ్తూనే ఒకవైపు మరి మనం ఎలా ఆలోచించాలి, ఎలా దాన్ని హ్మ్. ఏమంటారు ఒక సొల్యూషన్‌గా ముందుకు తీసుకెళ్ళాలనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. అంతే చక్కగా అంటే అంతే చక్కగా వివరించి చెప్పారండి. ఎక్సలెంట్. ఈరోజైతే మటుకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మేడం గారి దగ్గర. సో, ఇలా ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి, చెప్తూ వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి లోపల నుంచి తన్నుకుంటూ వస్తాయంటారే అలాగొచ్చేస్తాన్నాయి ఇలా గుర్తు చేసుకుంటూ. అండ్ గుర్తుకొస్తున్నాయి అనేది కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఆయనతో ఆ జర్నీ అంతలాగా ఉంది, వాళ్ళకి ముడిపడి ఉంది. అండ్ ఆ జర్నీలో ఏం నేర్చుకున్నామన్న దానికి కూడా మేడం ఇవాళ ఫుల్‌ఫిల్ చేశారు ఆ విషయాన్ని. సో ఫ్రెండ్స్, మనమంతా కూడా ఇలా ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి. మనము నేర్చుకుంటున్నాం. నా నాకైతే నా ఒపీనియన్ ప్రకారం ప్రతి మాస్టర్ ప్రతి సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆఫ్‌కోర్స్ ఇప్పుడొస్తున్న మాస్టర్ ఎవ్వరైనా అండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది. ఏదో ఒక విషయం నేర్చుకోవడమే అనేదే ఉంటుంది. నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే అనేదే ఉంటుంది ఆగిపోకుండా. చూడండి, నాకైతే వేల్ గురించి చెప్పేటప్పుడు ఏమనిపించిందంటే, ఒక సీరియల్‌లో, ఒక మూవీస్‌లో మనం ఒక భగవంతుడు అవతారం వచ్చి దగ్గరకొచ్చి, నేను ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నా ఇలా అని చెప్పి మనకి ఇండైరెక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.
భగవంతుడు కానీ, గురువులు కానీ డైరెక్ట్‌గా చెప్పరంట. డైరెక్ట్‌గా మనతో ఇలా అయ్యింది ఇట్లా అని చెప్పరంట. ఎందుకంటే అక్కడితో మనం గుడ్డిగా ఆగిపోతాం. ఈయన చూసుకుంటాడులే అని ఒక డిపెండేషన్ అనే ఒక నేచర్ మనలో వచ్చేస్తుందంట. సో, అట్లా చేయకుండా మనల్ని సొంతంగా ఎదిగేలా చేస్తారు గురువులు. సో, అంత ఆషామాషీగా ఉండదండి ఈ ప్లానింగ్ వాళ్ళది. అండ్ మేడం గారు చెప్పేటప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. అవమానం పడేటప్పుడు అంటే 2013లో ఏదైతే జరిగిందో ఒక్క మాట ఇది జీకే గారో ఎవరో చెప్పారు యాక్చువల్లీ. జీకే సారే అనుకుంటా. గురువులనే వాళ్ళు పొగిడించుకోకూడదంట. తిట్టించుకు తిట్టించుకునేవాడు అంటే అవమానాలు పడేవాడు అసలైన గురువంట. ఆ జీకే సారే చెప్పారిది. అసలైన గురువంట. పొగిడించుకునేవాడు, పొగడ్తలతో ముంచెత్తించుకునేవాడు, చేసేవాడు అసలైన గురువు కాదంట. తిట్టించుకునేవాడు, తన్నించుకునేవాడు, ఈ అవమానం పాలు పడేవాడు అసలైన గురువంట. ఈ మాట అర్థం కావడానికి నాకు 2 డేస్ గోక్కున్నాను తల. ఎట్లా అన్నారు సార్ ఇట్లాగా? అంటే అవమానం పడుతున్నాం అలాగంటే, ఇంకా ఆయన దగ్గర ఎవరు ఉండరు కదా! ఎవరు చెయ్యరు కదా! అనేది ఒకటి మళ్ళా క్వెషన్ వచ్చింది. కానీ మళ్ళీ నాకే ఒక కన్‌క్లూజన్ వచ్చింది. మీరన్నట్లు మేడం మెడిటేషన్ కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాను దాని గురించి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అవును. ఎందుకంటే సత్యంతో ఉన్నవాడు ఎప్పుడు కూడా ధైర్యంతో నిండుకొని ఉండి ఓపెన్‌గా వెళ్లి చెప్తాడు. ఇది తప్పు చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావనే చెప్తారు. నువ్వు మంచి చేస్తున్నా అంటే మంచి చేస్తున్నావనే చెప్తారు. ఇప్పుడు సార్ మనకలాగే నేర్పించుకుంటొచ్చారు. నువ్వు వంట ఇట్లా చేయకూడదు. ఇలాగే చేయాలి. ఇలా వడ్డించకూడదు. ఇట్లాగే ఆయన గనుక చెప్పకపోయుంటే మేము ఇట్లాగే ఉండిపోయేవాళ్ళం కదా! సార్‌ని కేవలం నాకొచ్చి ఇది చెప్పారు, అది చెప్పారు అని ఎప్పుడు పొద్దస్తమానం పొగడ్తలతోనే ఉండేవాళ్ళు. మేడం గారు ఇప్పుడు ఇందాకన్నారు. నాకంటూ నన్ను పిలవరా? నన్ను చెయ్యరా అక్కడ చెప్పేది, చేసేది. అక్కడ సార్‌ని ఒకవైపు ప్రేమతో అనుకుంటూనే, తిట్టుకుంటూనే, ఒకవైపు చేస్తూనే అంటే సార్ యొక్క గొప్పతనం సో, అలా అప్పుడు మీరు చెప్పేటప్పుడు నాకదే స్ట్రైక్ అయింది ఆ స్టోరీ. పొగిడించుకునేవాడు, ఇది చేసేవాడు కాదు గురువు. తిట్టించుకునేవాడు, తన్నించుకునేవాడే అస్సలైన గురువు. అట్లాగుండాలి గురువు అంటే అని చెప్పారు. అసలు ఎక్సలెంట్ మేడం. ఒ ఒ ఒక ఒక వైపే వెళ్తోంది జీవితం అన్న టైంలో పత్రి సార్ వచ్చి లేదు ఇంకా ఎన్నో కోణాలున్నాయి జీవితాన్ని చూడ్డం అనేది నేర్పిస్తూ వచ్చారాయన. ఆహ్, ఒక్ ఒక్కొక్క నిమిషాన్ని అర్థం చేసుకోగలిగేంత కెపాసిటీ మనలో ఉంది అని ఆయన మనకి గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ నేను రుణపడిపోతాను అన్నప్పుడు కూడా నాకు ట్రిగ్ అవ్వలా మేడం పాయింట్. అందుకే నేను రెస్పాండ్ అవ్వలా. కాసేపు ఇట్లా ఆలోచించా. తర్వాత అర్థమయ్యింది. యెస్. అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రతి విషయంలో ఆయన విముక్తులవుతూనే వచ్చారు. విముక్తి పొందుతూ, విడుదలవుతూ రావటమే అసలైన విముక్తి కదా! విముక్తి అనేది. ప్రతి విషయం నుంచి, ప్రతి మాట నుంచి కూడా విముక్తి పొందాలనేది నాకిప్పుడు ట్రిగ్ అయింది మీరు చెప్పాక పాయింట్. యెస్. ఎక్సలెంట్ మేడం నిజంగా. సూపర్బ్. థాంక్ యూ సో మచ్ మరొక్కసారి మీకు. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇన్ని పాయింట్స్ నేను చెప్పింది కొన్ని పాయింట్సే మేడం చెప్పిన దాంట్లో. బట్ ఈ విషయాన్ని వీక్షించబోతున్న వారెవరైనా కూడా మరి ఇంకా శ్రద్ధగా వినండి. అర్థమవుతాయి. అంత ఈజీ కాదు. ఆ మాటలు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలంటే కూడా. సో కాబట్టి నెమ్మదిగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటో మనకందరికీ కూడా అర్థమవుతూ వస్తుంది. సో ఈ కార్యక్రమం మేడం ఏమైనా చెప్పాలా లాస్ట్‌లో? లేదు. నో. యెస్. థాంక్ యూ మేడం. యెస్. ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా పత్రిజీ ఫిల్మ్స్ అనే ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అందివ్వబడుతుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను ముందుగా. సో ఏంటంటే 100వ రోజులు ఫినిష్ చేసుకున్న ఈ సందర్భంగా మీరు కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ఛానెల్స్ ద్వారా ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ కూడా వచ్చారు. నిజంగానే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తా ఉందది. సో అలాగే కంటిన్యూ చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాం. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం
అస్సలు మరవద్దు. ఇంకా మాకెంతో ప్రోత్సాహాన్ని, సపోర్ట్‌ని అందించిన వారవుతారు కనుక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.